ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 96వ అధ్యాయం 6వ చరణం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. కనుక ఆయన ఘనత ప్రభావమును చూచుటకు ఆయన సన్నిధికి పరిగెత్తుకుని రండి. బల సౌందర్యములను చూచుటకు ఆయన పరిశుద్ధ స్థలంలోనికి పరిగెత్తుకొని వచ్చినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి ఆయన గొప్ప అభిషేకమును, ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని మీతో తన మందిరములో నుండి నడిపించేదిగా, మీతో దేవుని సన్నిధి ఉండేదిగా, దేవుని అభిషేకము ఆయన మందిరంలో నుండి దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ మందిరంలో ఉన్న మహిమను గురించి మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నీ వాగ్దానములు గొప్పవి నాయన. ఘనత ప్రభావములు నీ సన్నిధిలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ ఘనతను చూడవలనని, నీ ప్రభావమును చూడవలనని నీ సన్నిధానానికి ప్రజలు పరిగెత్తుకొని వచ్చుదురుగాక. జనులు గుంపులు గుంపులుగా నీ సన్నిధిలోనికి వచ్చుదురుగాక. బల సౌందర్యములు చూడవలనని నీ పరిశుద్ధ స్థలములోనికి వచ్చుదురుగాక. అవును ప్రభువా, నీ మహిమ నిలుసు ఈ స్థలములో ఘనత ప్రభావాలు చెల్లించడానికి ప్రతి ఒక్కరిని నడిపించి, ప్రతి ఒక్కరిని ఆత్మచేత నింపండి. ప్రతి ఒక్కరిని నీ అభిషేకము చేత నింపండి. ప్రతి ఒక్కరిని నీ యొక్క సన్నిధి ముఖ కాంతిలో నుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మాత్రమే ఘనత వహించాలి ప్రభువా. నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ సన్నిధిలోనికి తగ్గింపు హృదయంతో వచ్చే అనుభవాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన మందిరంలో నుండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.